మనం అటువంటి విజ్ఞాపన దేవుడికి చేయవాళ్ళము కాము అనేది మనం గుర్తించుకోవాలి. కాబట్టి నేను అడిగినది ఏమనగా, వారి పడిపోవునట్లుగా త్రొట్టిల్లిరా అన్నాడు. అట్లా అనరాదు. వారికి రోషం పుట్టించడానికే ఈ మాటలు చెప్తున్నాను. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. అది మర్చిపోకూడదు. ఇశ్రాయేలీయుల విషయమై ఈ మాటలు నేను చెప్తున్నాను. వారి తొట్టుపాటు అన్యజనులకు రక్షణ కలిగింది. వాళ్ళకి తొట్టిపోయినందున అన్యజనులు అందరూ రక్షణలోకి వచ్చారు. అదేనండి. అంటే వాళ్ళు దేవుడికి అవిధేయులైనందువలన ఆ అవకాశం విధేయులైన వారికి ఇచ్చాడు దేవుడు. ఆ రక్షణ పొందే అవకాశం అన్యజనులకు ఇచ్చాడు. మనం అంతా ఎవరు? క్రీస్తు ప్రభువులోనికి రాకముందు మనం అందరం కూడా అన్యజనులమే. అన్య దేశాలు, అన్యజనులు, అన్య ప్రజలు, అన్యజాతుల వారు. అయితే రక్షణ పొందిన తర్వాత బాప్తిసం తీసుకొని క్రీస్తు ప్రభువులోనికి వచ్చి మనం ఎప్పుడైతే రక్షణ పొందామో దేవుడు ఆ ఇశ్రాయేలీల కన్నా కూడా ఇంకా అధికమైన ఆధిక్యత అన్యజనులకి ఇచ్చాడు. అన్యజనులకి ఇచ్చి ఆ ఆధిక్యతను వాళ్ళకి గౌరవించి గణపరిచినట్లు వారు అవిధేయత చూపటం వలన వీళ్ళకి అవకాశం దొరికింది. అంటే మనకు అవకాశం దొరికింది. సరే, ఇప్పుడు ఎవరన్నా చూడండి, ఎక్కడన్నా చూడండి, వాళ్ళు కనుక అవిధేయత ఎవరన్నా చెప్పిన పని వాళ్ళు చేయకపోతే ఆ పని వేరొకరికి అప్పచెప్తారు, చేసేవాళ్ళకి అప్పచెప్తారు. ఎవరు బాగా చేస్తారో చూసి వాళ్ళకి అప్పచెప్తారు. అలాగే దేవుడు కూడా ఇశ్రాయేలీయులు చేయలేకపోయారు, వారు చేయలేకపోయిన దాన్ని చేసేవాళ్ళకి అప్పచెప్పాడు, విధేయత గల వాళ్ళకి అప్పచెప్పాడు. వాళ్ళే అన్యజనులు. ఆ అన్యజనుల యొక్క విధులు విధానాలు దేవుడికి నచ్చినవి కావు. కానీ వాళ్ళు రక్షణలోనికి వచ్చిన తర్వాత వాళ్ళు విధేయత నచ్చినట్టుగా దేవుడికి నచ్చినట్టుగా చేసుకున్నారు. దేవుడికి నచ్చినట్టు వాళ్ళు లోపడ్డారు. అందుకే దావీదు ఇక్కడ చెప్తున్నాడు. ఈ యొక్క మాటలు మనం కీర్తన గ్రంథంలోనూ మరి అనేక సందర్భంలోనూ మనం చూడవచ్చు. కీర్తన 69లో 69:23 చెప్తాడు. కీర్తన 69:23 వారు చూడకపోవునట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక, వారు నడుములకు ఎడతగని వణుకు పుట్టించుము. చూసారా? అంటే నడుము వణికిపోతూ ఉంటే ఇక్కడ వంగిపోనట్లు చేయమన్నాడు, కీర్తనలో వణికి పుట్టించమన్నాడు. అదే మాట ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. దావీదు గారు రాసిన మాట రోమపత్రికలో పౌలు గారు రాశారు. వారు చూడకపోవునట్లు వారి కనులకు చీకటి కమ్మ చేయము, చీకటి కమ్మును గాక, వారి నడుములకు ఎడతగని వణుకు. సరే, వణుకు పుట్టించడం అంటే ఏంటి? అంటే బలహీనత వలన నడుము పడిపోయి ఎన్నుపోస దెబ్బతిని మంచాలు పెట్టేవాళ్ళు ఉంటారు. అది భౌతికమైనటువంటి సమస్య. కానీ ఇక్కడ ఇంకో రకంగా కూడా ఆ సమస్య ఉంది. అదేంటంటే ఆత్మీయంగా వెన్నులో వణుకు పడుతుంది. వెన్నుపూస జారిపోయినంత పని అవుద్ది ఆత్మీయంగా కూడా. అది ఎలాగంటే ఇప్పుడు ఇందాక అరుణమ్మ గారు ప్రార్థన చేశారు, సత్యవాక్యమును చెప్పుట వలన. ఎవరికి వెన్నులో వణుకు పడుతుంది? అబద్ధ బోధకులకి, అబద్ధ ప్రవక్తలకి, అబద్ధికులైనటువంటి వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అంటే వెన్నులో వణుకు పుట్టించేది ఏది? వాక్యమే. అర్థమవుతుందండి? మనం వాక్యం చెప్పడానికి నిలబెడితే అబద్ధికులకి వెన్నులో వణుకు పడుతుంది. అమ్మో ఏం చెప్తాడో ఏటో, ఇంకా చెప్పకముందే వణుకు పుడుతుంది వాళ్ళకి, చెమటలు పడతాయి వాళ్ళకి, శరీరం అంతా చెమటలు పట్టేస్తాయి. కారణం ఏంటంటే ఏం చెప్తాడో ఈయన వచ్చాడంటే ఈయన మామూలుడు కాదు, ఈయన ఏ వాక్యం చెప్తాడో ఏటో అని ముందే వణుకు, షేక్ అయిపోతూ ఉంటారు, చెమటలు పడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే సత్యవాక్యం, అది సత్యవాక్యం అండి. అది ఆ వాక్యంలో ఏముంది? పవర్ ఉంది, శక్తి ఉంది.
అంచేత అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా మాకు సమయం ఇవ్వరు. చాలామంది మాకు వాక్యం చెప్పడానికి పాస్టర్లు సమయం ఇవ్వరు. పాస్టర్లు విశ్వాసులు కాదు, పాస్టర్లు ఎవరు. ఎందుకంటే ఈయనకి సమయం ఇచ్చామనుకో ఈయన ఏం చెప్పేస్తాడో అని భయం అండి. ఒక ఆయన ఒక చోట చనిపోయాడు. ఆయన చనిపోతే ఇంకో పాస్టర్ గారు నేను కలిసి సమాధి కార్యక్రమం జరిపించాం. జ్ఞాపకార్థ కూటం పెట్టుకుంటారు కదా, ఆ జ్ఞాపకార్థ కూటానికి ఆయన వచ్చాడు, నేను వచ్చాం. ఆయన అంతా చెప్పేసాడు, నాకు సమయం లేదు. సరే, నాకు సమయం లేదు. మరి నాకు కూడా సమయం ఇవ్వాలి కదా. రోజు సమాధి కార్యక్రమం ఇద్దరం చేసాం కదా. అదే మేమైతే ఏం చేస్తాం, మాతో పాటు ఎవరైనా సమాధి కార్యక్రమానికి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మీరు 10 నిమిషాలు చెప్పండి, మీరు 10 నిమిషాలు చెప్పండి అని వచ్చిన సేవకులు కూడా సమయం ఇస్తాం. అది ధర్మం ఇవ్వాలి. అలాగా అది ఏ బోధ అయినా ఎవరైనా కానీ అందరం ఆ కార్యక్రమం అది వేరే సబ్జెక్టు ఇది. అంచేత అక్కడ సమయం వాళ్ళకు కూడా ఇవ్వాలి. కానీ నాకు సమయం లేదైనా. పోనీ ఆయన ఏమైనా మంచి మాటలు చెప్పాడంటే ఆయన మంచి మాటలు చెప్పలేదు. చెప్పి ముగించేసి ఇంకా ముగింపు ప్రార్థన చేసేదని అనుకునేసరికి నేను కాసేపు చెప్తానని నేనే అనుకోవాల్సి వచ్చింది. 2 మాటలు చెప్తానండి అని అడిగితే అప్పుడు సరే చెప్పండి అని ఇచ్చాడు. అప్పుడు నేను 2 మాటలు అంటే 2 మాటలు చెప్పి ముగించేసాను. అప్పుడు సరే ఎందుకు అలాగా నాకు సమయం లేదంటే వణుకు పడుతుంది. సత్యవాక్యం చెప్పేవాడు ఉంటే ఆయన యువబతిగా వణుకు పడుతుంది. అమ్మ ఏం చెప్తాడో ఏటని వణుకు పడుతుంది వాళ్ళకి, అబద్ధ బోధకులకి. వాళ్ళకి తెలుసు వాళ్ళు అబద్ధమని. కారణం ఎప్పుడైతే మన క్రీస్తు సంఘం అని బోర్డు పెట్టలేదో లేదా క్రీస్తు సంఘంగా మనం స్థాపించబడలేదో అప్పుడే వాళ్ళు చూసి మిగతా వాళ్ళకి తేడా వచ్చేస్తుందండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. సత్యానికి అసత్యానికి పొత్తు కుదరదు. అవిశ్వాసకి విశ్వాసకి పొత్తు కుదరదు. ఏమండి, వాళ్ళు ఇజ్జోడుగా ఉండకూడదు. ఉన్నారా ఈడు మాటలకి ఆడి మాటలకి తేడాలు వచ్చేస్తాయి. కలిసిమెలిసి ఉండాలంటే కష్టమైపోతుంది. కనుక కీర్తనలో ఈ మాట 69వ కీర్తనలో 23వ వచనంలో దావీదు గారు నోట పలికిన మాటే పౌలు గారు మాట్లాడుకొచ్చారు ఇక్కడ. అది అలాగే ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితోపదేశకాండం 28వ అధ్యాయము 64వ వచనము నుంచి చూస్తే దేశము యొక్క ఈ కోన మొదలుకొని ఆ కోన వరకును సమస్త జనులలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరగని కొయ్యివియు రాతివినైనా అన్యదేవతలను పూజింతువు. చెదరగొట్టేస్తాడండి ఇశ్రాయేలు వారిని. అక్కడ వాళ్ళు కొయ్యివి అంటే గడ్డి కోత కోసేసిన తర్వాత కొయ్యలు ఉంటాయి కదా, అలాంటివి చెక్కవి రాతివి అలాంటి వాటిని మీరు పూజిస్తారు. ఆ జనములలో నీకు నెమ్మది కలగదు. సరే, ఎందుకు అలా చెప్తున్నాడు దేవుడు? మీకు నెమ్మది కలగదు, మీరు అలాగైపోతారు. దేవుడికి అది ఏమైనా ఇష్టమా? ఇష్టం కాదు. కానీ వాళ్ళ అవిధేయత వల్ల, వాళ్ళ అవిశ్వాసం వల్ల దేవుడు ఇలాగా ఈ శాపగ్రస్తమైన మాటలు వాళ్ళకి చెప్పవలసి వస్తుంది. వాళ్ళకి నెమ్మది ఉండదు అన్నాడు. ఆ జనములలో నీకు నెమ్మది కలగదు. విసరా ఎంతున్నా సుఖం ఏంటంటే నెమ్మది లేకపోతే కోట్లు సంపాదించినా ఉపయోగం లేదు. విసరా ప్రపంచవ్యాప్తంగా చూడండి, కోట్ల రూపాయలు కోటీశ్వరులైన వాళ్ళు సంపాదించిన వాళ్ళు హఠాత్తుగా చనిపోయి సమాధికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు సంపాదించిన ఆస్తి అంతా ఎవరిదేమో అయిపోతుంది, ఎక్కడికి పోతుంది? వాళ్ళ ప్యాలెస్లు, వాళ్ళ ఎండి బంగారాలు, వాళ్ళ హైటెక్ లైఫ్, వాళ్ళ లగ్జరీ లైఫ్, ఖరీదైన కార్లు ఏమైపోతున్నాయి, ఎండి బంగారాలు ఏమైపోతున్నాయి? అన్యులు అనుభవిస్తున్నారు, అన్యులు చేజిస్తుంది. కనుక ఆ జనములలో నీకు నెమ్మది కలగదు. నీ అరకాలికి
విశ్రాంతి కలగదు. అరకాలకి ఏం కలగదట అంటే ఏంటి, ఆడి కాలు కుదరలేదురా అంటారు సరే, అది దేవుడు పెట్టాడు. ఆడి కాలు కుదరలేదంటే దేవుడి శాపం అది. ఆడికి నెమ్మది లేదంటే దేవుడి శాపం అది. అదేందండి, ఎంత ఉన్నా నెమ్మది లేదండి, ఎంత ఉన్నా కానీ విశ్రాంతి లేదండి, శాపం అది. ఆస్తుల కోసం కొట్లాడేసుకుంటున్నారు చూసారా. ఇప్పుడు ప్రజెంట్ సినిమా హీరో మోహన్ బాబు కుటుంబం వీధిని పడింది. మోహన్ బాబు కుటుంబం వీధిని పడింది, మీకు తెలుసో తెలియదు. వాళ్ళు ఆస్తుల కోసం అన్నదమ్ములు వాళ్ళంతా దెబ్బలాడేసుకుని కొట్టేసుకుంటున్నారు, కోర్టులకు వెళ్ళిపోతున్నారు. సంపాదించిన తర్వాత అదే బాధ అండి, అదే బాధ, ఎక్కువ సమస్య అదే. సంపాదన ఎక్కువైతే దెబ్బలాడుకునేది కూడా ఎక్కువ అవుతుంది. పంచుకునేవాళ్ళు చాలా చంపుకునేదాకా వస్తారు. మళ్ళా కలగంచి తాగిన వాళ్ళకి సమస్య లేదు, పేదవాళ్ళకి సమస్య లేదు. కానీ ధనవంతులకి అనేక సమస్యలు. వాళ్ళు సంపాదించిన ఆస్తిని బట్టి వాళ్ళకి మిక్కిలి సమస్య ఎదురవుతుందని ఇక్కడ మనం గమనించవచ్చు. నీకు నెమ్మది కలగదు, నీ అరకాలికి విశ్రాంతి కలగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్రక్షిణితేను మనోవ్యాధిని నీకు కలుగజేయను. బాబా ఎంత భయంకరమైన పరిస్థితులు చూసారా. హృదయ కంపము, హృదయం కంపించిపోద్ది. అక్కడ వెన్నులో వణుకు అన్నాడు, ఇక్కడ హృదయంలో వణుకు. కొత్త నిబంధనలో ఏమన్నాడు, వెన్నులో వణుకు పుడుతుంది అన్నాడు. ఇందాక కీర్తన గ్రంథంలో అయితే వాళ్ళ నడుము వంగిపోద్దని కొత్త నిబంధనలు అన్నాడు. ఇక్కడ అసలు విషయం ఇక్కడ తెలుస్తుంది తేటగా. హృదయము, అక్కడ యెహోవా హృదయములో కంపం పుట్టింటాడంట. హృదయం కంపం అంటే ఏంటి, మంట వచ్చేస్తుంటుంది. హృదయం మంట వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది, దేవుడికి అవిధేయులైనందువల్ల, పాపం చేసినందువల్ల. కాలిఫోర్నియా అంతా కాలిపోయిందంట. కాలిఫోర్నియా అంటే అమెరికా దేశంలో అత్యంత ధనవంతులు ఉండే ప్లేసు. ధనవంతులు పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉండే ఏరియా అంతా మంటలకి ఆగుతైపోయింది, కాలిపోయింది. సరే, కొత్త సంవత్సరం అడుగుపెట్టగానే ఇప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. ఇప్పటికీ మంటలు ఆరుతూ ఉన్నారట. కాలిఫోర్నియా అంతా కాలిపోయింది. కారణం వాళ్ళు దేవుణ్ణి మరచి తాగి తందనాలాడుతున్నారట. అది దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు, వ్యతిరేకం. అందులో అన్ని ఇళ్ళు కాలిపోతే ఒకే ఒక ఇల్లు తప్పించుకుంది. ఆ ఇల్లు కాలిపోలేదు. ఆ ఇల్లు, ఆ ఒకే ఒక ఇల్లు ఎవరిది, దేవుడు నమ్మినటువంటి వ్యక్తి, దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడు బతికి బయటపడ్డాడు. అదే ఏరియాలో అన్నీ కాలిపోయి అది కానలేదంటే చూడండి ఎంత చిత్రం. ఆ దేవుడి కృప అతనికి ఉన్నందువల్ల. మనకు కూడా అంతే అండి, వాళ్ళకనే కాదు, ఈ ఇండియాలోనే, భారతదేశంలో ఎక్కడైనా అంతే. దేవుడి కృప మనకుంటే నీ కుడి పక్కన 1000 మంది కూలినను, నీ ఎడమ పక్కన 10,000 మంది కూలినను అపాయం ఈతకు రాదన్నాడు. ఏ తెగులు నీ గుడారమో అది. సరే, దేవుడు కాపాడుతాడు. కాపుదలు ఉంటుంది, దేవదూతలు దిగుతారు. దేవదూతల భద్రతలోకి మనల్ని నడిపించుకొస్తాడు దేవుడు. మనల్ని కాపాడడానికి దూతలను పంపుతాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునన్నాడు. విషయాన్ని ఎంత భద్రత ఉందో. అంటే క్రైస్తవులు అనగా దేవుని బిడ్డలు, నిజంగా భక్తి గలవాళ్ళు, అందరూ కాదు, అబద్ధికులు కాదు, నిజంగా సత్యవాక్యం ఎరిగి సత్యాన్ని వెంబడించే వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది, కాపుదల. అదే దాన్నే మన కాపుదలను. కనుక అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్రక్షిణితయును. మూడవది ఏంటంటే మనోవేదన, మానసిక రోగం. మనోవేదన అంటే ఏంటి, మానసిక రోగం, మనోవేదనకు మందు లేదనేవారు గతంలో. ఇప్పుడు ఉంది మందు, ఇప్పుడు ఆ మందు ఉంది. అయితే అంతకన్నా శ్రేష్టమైన మందు ఏంటంటే వాక్యం. మీకు తెలుసో నాకు తెలియదు, కానీ ఒక విశేషమైన విషయం ఏంటంటే అండి, వాక్యమే మెడిసిన్, వాక్యమే ఔషధం. వినడం వలన
విశ్వాసం కలిగి అదొకటే మీకు తెలుసు. కానీ వినడం వల్ల నీకు ఆరోగ్యం కలుగును, వినడం వల్ల నీకు మేలు కలుగును, వినడం వల్ల నీకు స్వస్థత కలుగును. అర్థమవుతుందండి. స్వస్థతశాలకి పెద్దాపురం 10 మంది వెళ్ళిపోతారు స్వస్థతశాలకి. అలాగే పెద్దాపురం ఇంకా ముద్దునూరుపాడు ఎక్కడెక్కడో గుంటూరు ఎక్కడో పెట్టేశారు, ఎన్నో పెట్టారు స్వస్థతశాలలు. ప్రతి సోమవారం వెళ్తారు, సోమవారం స్వస్థతశాల. బాగా గమనించండి. స్వస్థతశాలకు వెళ్ళినప్పుడు ఆ భక్తులకి వరాలు ఏమి లేవు, ఆ పాస్టర్లకి ఏమి వరాలు లేవు. కానీ శక్తి ఎక్కడ ఉంది? వాక్యంలో ఉంది, ప్రార్థనలో ఉంది. అలాగే సంఘంగా అంతమంది కూడుకోవడం వల్ల వాళ్ళ వాక్యం చెప్తున్నారు చూసారా, ఆ వాక్యం వల్ల స్వస్థత కలుగుతుంది. ఎక్కడన్నా కలుగుతుంది. విశ్వాసం కలిగిన బిడ్డలు ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారో వాళ్ళు వింటారు వాక్యం, వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. అది అసలు రహస్యం. అది నాలో ఏమీ లేదు, దేవుడి వాక్యంలో ఉంది. ఆయనలో ఏమీ లేదు, దేవుడి వాక్యంలో ఉంది. మనమంతా వట్టి బూర వంటి వాళ్ళు, మైకి వంటి వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు వరం ఉంది, మా చేస్తే స్వస్థత కలుగుతుంది, మేము నూనె రాస్తే స్వస్థత కలుగుతుంది అని చెప్తారు. అదన్నీ డంబాబుష్ మాటలు అవన్నీ. దేవుని బిడ్డలు ఆలోచించండి, అబద్ధాలు అవన్నీ. కనుక ఇక్కడ మానసిక రోగం ఉంది, శరీర రోగం ఉంది. ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తున్నాం. వాళ్ళ హృదయం కంపిస్తుంది, వాళ్ళకి నెమ్మది కలగలేదు, అరికాలకు విశ్రాంతి లేదు, తెగ తిరుగుతారు, అక్కడెక్కడ తిరుగుతాడు, ఎక్కడెక్కడ తిరుగుతారు, అయినా ఏమీ నెమ్మది ఉండదు. సంపాదించుకోవచ్చు కానీ సమాధానం ఉండదు. సంపాదన ఉంటుంది కానీ సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, అరికాలికి విశ్రాంతి లేదు. అక్కడ యెహోవా హృదయము కంపమును, నేత్ర క్షీణిత, కళ్ళు క్షీణించిపోతాయి. నేత్రాలంటే కళ్ళు క్షీణించిపోతాయి. మనోవేదన, అది లోపల ఉండేది, మనోవేదన లోపల ఉండేది, కళ్ళు బయటికి కనిపిస్తాయి. కళ్ళను బట్టి వాళ్ళు ఎలా ఉన్నారో, ఆరోగ్యంగా ఉన్నారా అని చెప్పేస్తారు. ఈ కళ్ళు ఇలా చూపించమ్మా కొంచెం అంటారా, ఇలా చూస్తారు. నాలుగు చూపించే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నాలుగు శాపం, నాలుగు చెప్పేస్తే నీకు రోగం ఏముందో, కళ్ళు చెప్పేస్తే రోగం ఏముందో. అర్థమవుతుందండి. అవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు మనోవ్యాధి ఎప్పుడైతే లోపల బెంగ ఉంటుందో, లోపల మనోవ్యాధి అంటే మనోవ్యాధులు, బాధలు ఉంటాయి కదా, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, అప్పులు, లేదా ఈ కరువులు, కటకాలు, ఇబ్బందులు ఉంటాయి. అది మనోవేదన. ఆ వేదన కళ్ళల్లో తెలిసిపోద్ది. ఏటమ్మా పాపం కళ్ళు అలా క్షీణించిపోయి నిద్రలేదా, లేకపోతే అన్నం తినట్లేదా అనుకుంటాం. ఆ బాధ, ఆ మనోవేదన వల్ల ముఖంలో తెలిసిపోద్దండి. దేవుని బిడ్డ, వాటన్నిటికీ స్వస్థత వాక్యమే, ప్రార్థనే, దేవుడి సన్నిధి, సహవాసం. ఒకటి సన్నిధి, సహవాసానికి వస్తున్నాం. దానివల్ల ఎట్లా లాభం? విశ్వాసం కలగడమే కాదు, మేలు కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. ఆ వాక్యం వాళ్ళకి వంట పడుతుంది, ఆరోగ్యం కలగజేస్తుంది. చూడు ఎన్ని ఉన్నాయి బెనిఫిట్స్. చర్చికి వెళ్తే మాకేమవుతుంది లేండి అనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అర్థం కానటువంటి అవివేకులు. నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలన్నా వాక్యం వల్ల బ్రతుకుతావు. స్వస్థత, దేవుడు వాక్యం మనం స్వస్థపరుస్తుంటుంది. స్వస్థత, బలం, మన ఎముకలకు శక్తి, మన నరాలకు బలం. ముసలివాళ్ళు అయిపోతున్నా ఇంకా యవనస్తులాగా కనిపెడతారు. పక్షిరాజు వలె నీ యవనము క్రొత్త తగ్గుతూ ఉంటుంది. వాక్యమే మందు, అదే టానిక్. ఆత్మకి టానిక్, మనసుకి టానిక్, హృదయానికి టానిక్, బాడీకి కూడా టానిక్. సరే, మనకి ఈ షుగర్లో బీపీలు ఏం చేయవు. అర్థమవుతుందండి. నేను భయపడిపోయాను షుగర్ వచ్చినప్పుడు, ఫస్ట్ సారి వచ్చినప్పుడు. దిట్రా బాబు నాకు వచ్చేసింది షుగర్ అనుకున్నా. ఇప్పుడు నాకు భయమే లేదు, ఐ డోంట్ కేర్. అవి ఏమీ చేయి. మనకి దేవుడు ఉన్నాడు, దేవుడు వాక్యం ఉంది చూసారా. ఆ వాక్యం మనం స్వస్థపడుతుంది. అదే ట్యాబ్లెట్ల కన్నా మంచి మందు. ప్రార్థన శక్తి స్వస్థత కలుగజేస్తుంది. అందుకే తీసుకురండి, అందరూ రావాలి. శుక్రవారం అవసరమైతే శుక్రవారం ఒక పూట ఉపవాసం ఉండండి, మంచిదే. ఒక పూట అంటే మధ్యాహ్నం భోజనం మానేసి సాయంకాలం తినండి. ఒక పూట ఉపవాసం ఉండలేరు,
వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే ఒంటికి మంచిది, ఇంటికి మంచిది, కుటుంబానికి మంచిది. ఒంటికి ఏంటి మంచిది అనుకుంటున్నారు? మీకు తెలుసు. ఓ పూట అంట భోజనం మానేస్తే లోపల మిషన్లన్నీ రెస్ట్ తీసుకుంటాయండి, రిలాక్స్ అవుతాయి. రిలాక్స్. ఛార్జింగ్ సెల్ ఛార్జింగ్ అయిపోతే ఏం చేస్తున్నాం? ఛార్జింగ్ పెడుతున్నాం. కరెంటు ఛార్జింగ్ పెడితే అది ఛార్జింగ్ ఎక్కుతుంది. అలాగే ఉపవాసం ఉంటేనంట ఈ అవయవాలు బలపడతాయంట. రెస్ట్లో ఉంటాయి కదా, మళ్ళీ బలంగా తయారవుతాయి, మళ్ళీ బలం పుంజుకుంటాయి, శక్తి పుంజుకుంటాయి. కనుక ఫాస్టింగ్ అనేటువంటిది బెస్ట్ మెడిసిన్ అని చెప్తున్నారు. ఉపవాసం అనేది మంచి మందు. ఒక పూట శుక్రవారం ఉండగలిగిన వాళ్ళు, అందరూ కాదు, ఉండగలిగితే ఓపుకుంటే ఉండొచ్చు, అది నేను చెప్పేది అమ్మా. కనుక ఇంకేం చెప్తున్నాడు? అది నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగిందో, అది కూడా శాపం. ప్రాణభయము అంటే చచ్చిపోతానేమో, రేపు చచ్చిపోతానేమో, రాత్రికి చచ్చిపోతానేమో, అంత ఎందుకో కూసేపుల్లో చచ్చిపోతానేమో, భయం. అది ఒక మానసిక రోగమే. భయం 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 రోజు భయపడితే ఏం బతుకుతామండి? భయం గుప్పెట్లో ప్రపంచం అని పెట్టాడు టైట్లు, చూసారా? ఇప్పుడు అలా కాదు, పాపము గుప్పెట్లో ప్రపంచం టైటిల్ మార్చేసాను నన్ను. పాపము గుప్పెట్లో ప్రపంచం. ఈ పాపం అనేటువంటి ఈ గుప్పులి ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ పడేసింది. పాపం పట్టేసింది, తేనె పట్టు పడేసినట్టు. అది ఏం చేస్తుంది? పీడించేస్తుంది, మనిషిని లాగేస్తుంది, మనిషిని దోసుకొని తినేస్తుంది అది. కనుక నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగి ఉండు. అది ఉంటే దేవుడు శాపంగా పడేశాడు. ఎవరికి? అవిధేయులు, అవిశ్వాసులు, భక్తిహీనులు, దేవుడిని నమ్మని వాళ్ళు, దేవుడి సన్నిధికి రాని వాళ్ళు. నీవు రేయింబగళ్ళు భయపడదు. సరే అండి, భయపడకము భయపడకము అని 365 సార్లు బైబిల్లో, 366 సార్లు బైబిల్లో ఉందట. అంచేత నీవు రేయింబగళ్ళు భయపడదు అంటే అదొక మానసిక రోగం. భయం అనేటువంటిది. నీడ చూసి భయపడతాడు, గడ్డి పరకం చూసి పాము అనుకుని భయపడతాడు. మనిషికి భయం అనేది వెంటాడుతుంది. నీ ప్రాణము నీకు దక్కుననే నమ్మకం నీకేమీ ఉండదు. సరే, నీ హృదయంలో పుట్టు భయము చేతను, నీ కను చూసువాటి చేతను. అయ్యో చూసారా ఏమంటాడంట? అయ్యో ఎప్పుడు సాయంకాలం మగున నీవు, సాయంకాలం అయ్యో ఎప్పుడు ఉదయం మగున నీవు. అదేంటి? ఉదయం అయితే ఎప్పుడు సాయంకాలం అవుతుందా అనుకుంటాడంట, భయం. మళ్ళా చీకటి పడితే మళ్ళా ఎప్పుడు ఉదయం అవుతుందా అని ఉంటాడంట. అని భయం. అంటే రాత్రి లేదు భయమే, పగలు భయమే. అంటే భయం 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 భయం, ఎల్లప్పుడూ భయమే. అంటే భయంతో ఎన్నాళ్ళు బతుకుతాడు మనిషి? భయపడుతూ బతికేది ఒక బతికేనా? మనిషి అయిన తర్వాత ధైర్యంగా బతకాలి. పిరిగివారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరు. దేనికి భయపడవచ్చు? మనం భయపడుతుంటాం సర్వసాధారణంగా. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుంది? ధైర్యంగా ఉండండి. మనకి పిరికితనం గల ఆత్మని దేవుడు ఇవ్వలేదు, ధైర్యం గల ఆత్మని ఇచ్చాను, కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. నీవు మరి ఎప్పుడూ దీనిని చూడకూడదని నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు వాడల మీద నిన్ను మరలా రప్పించును. అక్కడ మీరు దాసులుగాను దాసీలుగాను నీ శత్రువులకు మిమ్మను అమ్మజూపుకొని వారు ఉందరు, కానీ మిమ్మను కొనువాడు అక్కడను ఉండడు. మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోదాం, ఎవడో ఒకడు మనం కొనుక్కొని అక్కడ తీసుకెళ్ళిపోతే బాగున్ను అనుకుంటారట. నీ శత్రువులకు మిమ్మను అమ్మజూపువారు, అమ్మజూపు కొనువారు ఉందరు, కానీ వాళ్ళు ఉంటారు, కానీ మిమ్మల్ని కొనువాడు ఒక్కడ కూడా
ముందుకు రాడు. కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అంటారు. కొనబోతే కొరివి అమ్మబోతే అడివి. ఏంటి పరిస్థితి? అదేనండి శాపం. మానవులందరికీ ఈనాడు ఎందుకు శాపం వచ్చింది? వాళ్ళు పాపం గుప్పెట్లో ఉన్నారు, పాపం చేత పట్టుబడి ఉన్నారు. పగలో రాత్రి పాపం చేస్తూ పాపంతో వాళ్ళు బ్రతుకుతూ పాపంలో వాళ్ళు తిరుగుతున్నారు. ఆ దేవుడు ఉగ్రతకు వాళ్ళు గురైపోతున్నారు. విధేయత లేదు, అవిధేయతతో ఉన్నారు. అందువలన దేవుడు ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. అది తప్పించుకోవాలంటే ఏది? ఒకటే మార్గం, అదే దేవుడు వాక్యం, దేవుడి సన్నిధి. నేనే మార్గమును సత్యమును అన్నాడు. ఆ ప్రభుత్వం ఉంటే అవన్నీ మనం తప్పించుకుంటాం. ఇంకా యెషయా గ్రంథం 51వ అధ్యాయం. దేవుని పిల్లలారా, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 23వ వచనం. నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెట్టెదను. మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలి పడమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి కదా. వారికే ఆ పాత్రను. ఏంటండి ఆ పరిస్థితి? మీకు ఏమైనా అర్థమైందా? అంటే ఈ అవిధేయుడైనటువంటి అజ్ఞానంతో ఉన్న మనిషి ఏమైపోయాడు? దేవుడికి అవిధేయుడు, అజ్ఞానం, పాపంతో నిండిన మనిషి ఏమైపోయాడంటే ఇతరులకు దారిలాగా వంతుల్లాగా మారిపోయాడు. ఎలాగ వంతులు? నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెట్టేదను. అంటే ఈ జీవితం వాడి చేతిలో పెట్టబడింది. మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి అంటే ఆడు దాటిపోవడానికి వీడు వంతెనగా వంగవలసి వస్తుంది. వెనకటిగా ఆవిడ రంగా వంగరా ₹1 ఇస్తానని అని అంటాడు చూసారా? అలా ఉంది పరిస్థితి. అర్థమైందండి? అంటే ఏంటి? ఎదటివాడికి ఇతను వంతెనగా మారుతున్నాడు. అంటే ఇతనికి ఇతను ఉపయోగపడతా లేదు, ఇతరులకి ఇతను ఉపయోగపడుతున్నాడు. ఆ ఉపయోగం ఇతనికి ఉపయోగం లేకుండా పోతుంది. అది కూడా శాపం. శాపం. నువ్వు ఎవరికి ఉపయోగపడాలి? దేవుడికి. మనం దేవుడికి ఫస్ట్ ఉపయోగపడాలి. 2 నీకు నువ్వు ఉపయోగపడాలి. అది నీ కుటుంబానికి నీవు ప్రయోజనకారిగా ఉండాలి. ఫస్ట్ దేవుడికి, 2 నీకు నువ్వు నీ కుటుంబానికి ఉపయోగపడాలి. అంతేగాని ఇతరులు ఎవరో పోయే దారిగాను వంగితే వాళ్ళు దాటిపోవునట్లుగా నువ్వు ఉండకూడదు. మేము దాటిపోవునట్లు క్రిందకి వంగి సాగిలిపడమని వారు నీతో చెప్పగా మరి నువ్వేం చేస్తున్నావు? నీవు నీ వీపును దాటివారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి కదా. అది అబ్బా ఏంటి? కొంతమందికి చూడండి అలా ఉంటారంటే అతి వినయము దురత లక్షణం అంటారు. అది వాళ్ళకి ఇతరుల కోసం అన్నట్టుగా వాళ్ళు బతుకుతూ ఉంటారు. మన ఇతరుల కోసం కాదు, దేవుడి కోసం బతకాలి. దేవుని బిడ్డలారా, అంటే ఇతరుల కోసం బతకడం అంటే రక్షణ సంకల్పం ప్రకటిస్తూ రక్షణ సువార్త ప్రకటించి అది వేరు. కానీ వాళ్ళకు వాళ్ళు దాసులుగా మారిపోయి నీ కాళ్ళు మొక్కుతులు బాంఛన్ అంటే బానిసలుగా మారిపోయి, గతంలో వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడంటే తగ్గిపోయింది కానీ బానిసత్వం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలు కారా? బానిసలుగా వాళ్ళు ఎందుకు చేయవలసి వచ్చింది? దేవుడు చేసిన పాపాన్ని బట్టి దేవుడు వాళ్ళకి 430 సంవత్సరాలు అప్పగించేశాడు. ఆ తర్వాత మోసే నాయకత్వంలో మళ్ళీ వాళ్ళు విడిపించబడ్డారు. ఈరోజు మళ్ళీ అక్కడి నుంచి గతకాలం అంతా కూడా ప్రజలు ఇప్పటికీ కూడా నీ కాళ్ళు మొక్కుతను బాధించారు. బానిసల్లాగా బ్రతుకుతున్న బ్రతుకులు. అలాగమ్మా, బానిసల్లాగా బ్రతుకుతున్న బ్రతుకులు. అందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి భౌతిక సంబంధమైన బానిసత్వం, అంటే శరీరంతో వాళ్ళు ఇతరులకు దాసులుగా బానిసలుగా బతకడం, పెత్తందారుల దగ్గర వాళ్ళ చెప్పు కింద నలిగిపోవడం, భౌతికం. రెండవది ఆత్మ సంబంధమైన బానిసత్వం. అదేంటంటే పాపానికి లోబడి పాపం చేత పట్టబడి పాపం చేత విడవబడడం. పాపం లోబడ్డారు, పట్టేసింది.
పట్టిన పాపం ఏం చేస్తుంది? ఈడుసుకుపోతుంది. అది బానిసత్వం, ఆత్మ సంబంధమైన బానిసత్వం. అంటే పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. నీ కాళ్ళు మొక్కుతాను బాంచానని పాపానికి కాళ్ళు మొక్కుతున్నాడు, పాపానికి లోబడిపోయాడు, పాపానికి వడబడి పాపం బ్రతుకుతున్నాడు. ఒరే ఇది తప్పురా, ఇది పాపంరా అని చెప్పినా వింటాడా? వినడు. మారతాడా? మారడు. సంవత్సరాలు మారినా మనిషి మారడు. ప్రకృతిలో మార్పులు కనిపించినా మనిషి మార్పులు కనిపించడం లేదు. ఎన్నో రంగులు మారుతున్నాయి, ఎన్ని పరిస్థితులు మారుతున్నా మనిషిలో మార్పు కనబడలేదు. కనుక దేవుడు అలాంటి పరిస్థితి వాళ్ళకి చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు దాటిపోయినట్లు కిందకు వంగి సాగిలపడమని వారు నీతో చెప్పగా నీవు ఈ వీపును దాటు వారికి, అంటే వాళ్ళు వీపులు వంగిపోవను కాకంటే అది రామపత్రికలో చెప్పిన మాట. దాని మీద నడుచుకునేటట్లు ఇతరులకి, అంటే నీ మీద అజమాయిషి ఇంకొకరికి ఇవ్వకూడదు నువ్వు. మనం ఎవరు కూడా దేవుని బిడ్డలారా మన మీద అజమాయిషి ఇంకొకరికి ఇవ్వకూడదు. ఒక్క దేవుడికి ఇవ్వాలంతే. ఒక్క దేవుడికి, పరిశుద్ధాత్మ దేవుడికి తప్ప అజమాయిషి నీ మీద ఇంకొకరికి ఇవ్వకూడదు అని. వాళ్ళు దాటు వారికి దారిగా నేలకు దానిని వంచితివి కదా, వారికే ఆ పాత్రను తాగనిచ్చేదను. వాళ్ళకే ఆ పాత్ర తాగి, అంటే నువ్వు చేసిందే యద్భావం తద్భవతి అన్నారు. నువ్వేం చేస్తావో అదే నీకు ఎదురవుతుంది. నీ పరిస్థితులను బట్టే నీకు ఫలం దొరుకుతుంది. సరే, నువ్వు పాపం చేస్తే పాపానికి ఫలం దొరుకుతుంది, ఫలితం పొందుతావు, శిక్ష. లేదు నువ్వు మేలు చేస్తే మేలుకు ఫలితం నీకు ఆశీర్వాదం. యెషయా గ్రంథం 65:12 నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసితిరి, నాకు ఇష్టము కాని దానిని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును, మీరందరూ వధకు లోనగుదురు. బాబా, వధ అంటే ఏంటండి? వధ అంటే వేసాడు, కత్తి పదునుగా ఉంది, వేసేస్తున్నాడు. వధ ఎందుకు వధింపబడుతున్నారు? నేను మాట్లాడగా మీరు ఆలకింపక, నా మాటలు ఆలకించలేదు. నా మాటలు ఆలకిస్తే మీకు మంచిది. ఇందాక చెప్పుకున్నాం కదా, వాక్యం ఉండడం వల్ల విశ్వాసం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, మేలు కలుగుతుంది, మార్పు కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, కుటుంబానికి నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. అవన్నీ వద్దనుకుని దేవుడిని వదిలేసి, దేవుడి సన్నిధిని వదిలేసి నా మాట మీరు ఆలకింపలేదు కనుక నా దృష్టికి చెడ్డదైన దానిని చేసితిరి, నాకు ఇష్టము కాని దానిని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదే మీకు అదృష్టం, ఖడ్గం వధ నియమించింది, మీరందరూ వధకు లోనగుదురు. బాబా, వధ కత్తిపాలు అవుతున్నారు, అదే మీకు అదృష్టం అనుకోండి. మరి ఇంకేం చేస్తాను నేను? మీరు వినప్పుడు నేనేం చేస్తాను? నేను మీకు దానికే అప్పచెప్పేస్తాను. మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు, మీరు ఎక్కిన కొమ్మ మీరే నరుక్కున్నారని దేవుడు చెప్తున్నాడండి. దేవుని బిడ్డలు చూడండి ఎలాంటి మాటలు ఉన్నాయి బైబిల్లో. అద్భుతమైనటువంటి మాటలు ఈ గ్రంథంలో. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం. మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ, అతని చేయి ఒకడికిని అతను కలుగజేయబడును, అతని చేయి బొత్తిగా ఎండిపోవును, అతని కుడికంటికి దృష్టి బొత్తిగా తప్పును, కళ్ళు గుడ్డివైపోతాయంట. 11:17 వచనంలో మాట రాయబడింది. 17 వచనంలో ఆ మాట రాయబడింది. దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగిను ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, తమ బోధలయందు వ్యర్థులైరి. బోధలయందు ఏమైపోయారంటే వ్యర్థులు, వాదముల యందు వ్యర్థులైపోయారు. తమ వాదముల యందు వాదాలు పెట్టేసుకున్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు.
అందువల్ల దేవునికి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగలాగా మనం అజ్ఞానంలాగా ఉండదు. అందుకే మీలో కొంతమంది మంచి కూటాలు పెట్టుకుంటున్నారు, ప్రార్థన పెట్టుకుంటున్నారు, కృతజ్ఞత కూటం పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అందరూ కూడా చక్కని ఏర్పాటు చేసుకుంటున్నారు. మొన్నే రాలేకపోయారు పాపం, మీరు ఆటో లేక, లేకపోతే ఎప్పుడు మానేయుడు కాదు, మొన్న ఆటో లేక మీరు రాలేకపోయారు. నేను బళ్ళారి నుంచి వచ్చేసాను కానీ మీరు ఇక్కడి నుంచి రాలేకపోయారు. అంచేత కానీ ఆటో లేదు పాపం, కుమారి కూడా కొంచెం నీరసంగా ఉంటుంది, లేకపోతే అందరినీ తీసుకొచ్చేసింది. కనుక దేవుడి ఆశీర్వాదం అండి అది. దేవుడే స్వస్థత కలగజేస్తాడు దేవుడి సన్నిధిలో ఉంటే. మనకి రావాలి, కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెల్లించాలి. చెల్లించకపోవడం వల్ల చూసారు ఎన్ని శాపాలు, ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు. దేవుని ఎరిగామని చెప్పుకుంటే కుదరదు. దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతిరోజు ప్రతి విషయంలో ప్రతి విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆదివారం అందరూ చక్కగా కుటుంబ సమేతంగా గలగలలాడుతూ దేవుడి సన్నిధికి వచ్చేయాలి. గలగలా పారే నీటిలాగా, ఏమండి, ప్రవాహముగా నదిలాగా, ప్రవాహం గల నదిలాగా మీరు దేవుడి సన్నిధిని ప్రవహించాలి. పండగ సీజన్లో పడిపోయి మళ్ళీ ప్రభుని మర్చిపోతున్నారు. ఈ పండుగలో పడి మళ్ళీ దేవుడిని మర్చిపోతున్నారు. అమ్మగారి ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు, తప్పులేదు, వెళ్ళండి, మళ్ళీ వచ్చేయండి, దేవుడి సన్నిధికి వచ్చేయండి, దేవుడి పని చూసుకోండి, ఆరాధన చూసుకోండి. వాళ్ళు ఏం పెట్టినా తినండి, తప్పే ఉంది. పిల్లలకి తల్లిదండ్రులు పెట్టకపోతే వాళ్ళు పెడతారు, తప్పులేదు, మంచిదే. కానీ పరమ తండ్రిని మాత్రం అది ఆ తల్లినిచ్చింది ఆ తండ్రి కదా, ఆ తండ్రినిచ్చింది ఆ తండ్రి కదా, ఆ భార్యనిచ్చింది ఆ తండ్రిని, ఆ భర్తనిచ్చింది ఆ తండ్రే కదా, పిల్లల్నిచ్చింది ఆ తండ్రిని మర్చిపోయి వీళ్ళందరినీ పట్టుకుంటారు ఏంట్రా బాబులారా? అసలు వాళ్ళు మర్చిపోతున్నారు, అసలు ఇచ్చినోడు ఆయన. అందులో మర్చిపోయి ఎన్ని పట్టుకుని వేలాడుతున్నటువంటి వాళ్ళు. కనుక దేవుడు జ్ఞానంలో మనం అందరం ఈ సంవత్సరం